మా సమ్మర్ వెకేషన్ పెంచల కోన చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా పసి కూన. రాండి ఒక లుక్ వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈరోజు మేము నేను మా డాడీతో బ్యాంక్ వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం బ్యాంక్కి, మళ్ళీ ఊరికి కానీ వెళ్తాము. లైక్ చదువుకునేసాం. సో ఏ ఊరంటే ఫ్రెండ్స్, టుడే మన వ్లాగ్ ఏముంటుందంటే పెంచల కోన. సో మన తిరుమల లాగా ఇంకో ముక్కుబొడి పెంచల కోన. సో అక్కడికి వెళ్తున్నాము ఫ్యామిలీతో పాటు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతాము. సో బయలుదేరే ముందు చిన్న ఒక బిట్ అనమాట ఇది. సో అమ్మ చెప్పింది కదా, సో బ్యాంక్ వెళ్ళేసి క్యాష్ డ్రా చేసుకొని అటు నుంచి ఊరికి వెళ్తున్నాం. సో మళ్ళీ కారులో కలుసుకుందాం, తర్వాత టెంపుల్లో కలుసుకుందాం. సో ఈ బ్లాగ్ అంతా పూర్తిగా చూడండి. చూసే ముందు మీరు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే ఫ్రెండ్స్, బాయ్. ఓకే, సో బాయ్. చూడండి, అమ్ము బ్యాగ్ తగిలించుకునేసింది. సో ఇప్పుడు ఫస్ట్ టైం బ్యాంక్ బయలుదేరుతుంది అమ్ము. తర్వాత సో కారులో బ్యాంకులో వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నాము. సో రెడీ అమ్ము, టర్న్ ద సైడ్. ఓకే. సో లగేజ్ తీసుకెళ్ళి కారులో పెట్టేపోతున్నాము ఫ్రెండ్స్. ఇదే మనం ఇప్పుడు కారులో వెళ్ళిపోతున్నాము. దిస్ ఇస్ ద కార్. సో బయలుదేరిపోతున్నాం. లగేజ్ పెట్టేసి బ్యాంక్ వెళ్ళేసి అటు నుంచి పెంచల కోన. సో బయలుదేరాం. సో టూర్ కాదు, బ్యాంక్. సో అమ్మ ఫస్ట్ టైం బ్యాంక్ వెళ్తుంది. అడిగింది నన్ను బ్యాంక్ తీసుకెళ్ళమని. అమ్మని ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో కారు కాబట్టి సో వెళ్ళేసి, సో అక్కడ బ్యాంకులో తీయడానికి లేదు కాబట్టి సో జస్ట్ కార్లోనే మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. సో మళ్ళీ ఫ్యామిలీతో టూర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఏం తెలుసా, మా బాబుకి మేము తూకం వేసాం కదా. ఫస్ట్ ముడుపు వెంకటేశ్వర స్వామి తీసేసాము, సెకండ్ ముడుపు పెంచలయ్యక వేసాము. ఇప్పుడు పోయి ఆ ముడుపు పోయి చెల్లించడానికి మేము పెంచలయ్య కోనకి వెళ్తున్నాము. మీకు అక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో మేము ఎక్స్ప్లోర్ చేస్తాము, చూడండి. చాలా బాగుంటుంది అక్కడ లొకేషన్స్ కానీ, అది మీకు చూపిస్తాను. గుడి అంతా సూపర్గా ఉంటుంది, చూద్దాం. మా కంటెంట్ నచ్చితే మీరు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. కుదిరితే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి అప్డేట్ అవుతూ వస్తాయి. ఓకేనా? ఇంకా ఆరంభం. పెంచల కోనకి వెళ్తున్నాము. చూడండి, ఫస్ట్ రూమ్ ఇంత ఎక్సైట్మెంట్ కదా. లాస్ట్లో మళ్ళీ అవుట్పుట్ చూపిస్తా చూడండి వచ్చేటప్పుడు. మేము ఎంత బాగుంటుందో మాకు. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్, టెంపుల్ నుంచి సో మనం స్టార్ట్ అయినాము ఇంటి నుంచి. సో ఇప్పుడు టైం కరెక్ట్గా 12:06 కదా టైము. 12:10 అయింది. సో 2 అవర్స్. సో మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది, తినేసి. సో ఎండ హీట్ అండి, హీట్ ఎలా ఉంది చూడండి. ఎండ సో హాట్. బట్ కారు కాబట్టి ఏసీలో ఎటు వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మూవ్ అయినాము ఇంకా. సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో అమ్ము చూడండి, అమ్ము బ్యాక్ సైడ్ తాగుద్ది. చూడండి మా వాడు టీ కొట్టింది మా అమ్ము, మళ్ళీ సేమ్. సో వాళ్ళు బ్యాగ్ కూర్చున్నారు. వాడు మమ్మీ చోట ఉన్నాడు, వాడు రియాన్. అమ్మ కూడా ఆడే కూర్చునింది. మళ్ళీ వస్తారు నా ఫ్రంట్లోకి వాళ్ళు. ఫ్రెండ్స్ చూసారా, ఇంతకుముందు అమ్మ బ్యాగ్ ఉంది కదా, వెంటనే డిడింగ్ అని వచ్చేసింది నా ముందుకి. సో అమ్ము నేను ఇప్పుడు ఫ్రంట్. కాసేపు తర్వాత రియాన్ కూడా వస్తాడు. కాళహస్తి దాటేస్తున్నాం కాసేపట్లో. హైవే మీద, ఇప్పుడు హైవేగా చిన్న అంతే కదా. సో హైవే రూట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ప్లెజెంట్గా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇంకా చూడండి మా వాడు వెనకాల రియాన్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ మమ్మీతో ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్. సో ఈ టూర్లు అన్ని వెరైటీ టూర్లే. తిరుమల, పెంచల కోన, ఉమెన్స్ డే. బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆకాశంలో. ఆకాశంలో బొమ్మలను చూడండి ఫ్రెండ్స్. అదండి, అది జిరాఫీ. చూపిస్తా చూడండి, జిరాఫీ అంట. ఆకాశం జూమ్ చేస్తానండి. ఆకాశం చెట్లు వస్తున్నాయి అడ్డు. ఇంకా ఏమన్నాయి?
ఫ్రెండ్స్ చూడండి రోడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో, చాలా దారుణంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి రూట్ ఎలా ఉందో, మేము ఒకలా ఊహించుకున్నాము. చూడండి అన్నీ గుంటలే ఫ్రెండ్స్. అది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. క్లౌడ్స్ చూడండి ఎంత బ్రైట్నెస్గా ఉన్నాయో. క్లౌడ్ బ్రైట్గా ఉంది అండ్ ఏమో హాట్గా ఉంది. మాకేమో గుంటల్లో పడి లేస్తా ఉంది మాకు ఇక్కడ తడి. చూడండి మా అమ్మ కూడా పాపం, అమ్మ కలిసిపోయిందండి ఫ్రెండ్స్. ఓ మై గాడ్, చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ గుంట చూడండి. చాలు, ఇది ఒక్కటి చాలు నేరుగా వెళ్ళి గుడిలో పడ్డానికి. అసలు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు మరి అది ఫ్రెండ్స్. సో దీన్ని మీరు చూసి చెప్పాలా. నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు రోడ్డు పడాలా, లేకపోతే ఒప్పుకోను నేను ఇంకా. ఫ్రెండ్స్ టుడే హనుమాన్ జయంతి. చూడండి ఇక్కడ విగ్రహం ఎలా ఉందో, చాలా క్యూట్గా ఉంది కదా. సో దేవుని దర్శించుకుందాం. జై హనుమాన్, జై హనుమాన్. అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా సీట్ బెల్ట్ ఉండాలి రోడ్లో మీకు. నేను కూడా సీట్ బెల్ట్ ఇప్పుడే పెట్టుకునేసాను, లేదంటే మీరు సీట్లో ఉండరు ఫ్రెండ్స్. సీట్ బెల్ట్ ఓకేనా. సో సేఫ్టీ ముఖ్యం, ఈ రోడ్లు ఇంకా ముఖ్యం. సో అరెస్ట్ అండి రోడ్స్ మాత్రము. చాలా డిసప్పాయింటెడ్ అనమాట ఈ రోడ్లు చూసి. మాకు ఏదో ఊహించుకున్నాము, బాబుకి పాప కూడా కష్టమైపోతుంది. వెనకాల బ్యాక్ గ్రీనరీ చాలా బాగుంది, చాలా గ్రీనిష్గా. సో ఇవన్నీ విలేజ్లో ఉంటాయి. సో అందుకే మీకు చూపిస్తున్నాను. సో ట్రావెల్లో ఉన్నప్పుడు మాత్రం కనబడుతుంది, ఇంటికి వచ్చేస్తే మళ్ళీ బిల్డింగ్స్ అవే కనబడుతుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్. సో ఇది వేరే రోడ్ అనమాట. ఇది కొంచెం ఇది పర్వాలేదు. పోను ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూడండి వీడియోని. సరే వచ్చేసాడు మనోడు. చిన్న యాక్సిడెంట్ జరిగి ఉన్నది, బట్ నేను చూపించలేదు ఎందుకంటే సో ఎవరు చూసినప్పుడు అంత మాకే చాలా బాధ వేస్తుంది. చిన్న యాక్సిడెంట్ అయ్యింది అదాడ. సో మనం మళ్ళీ చూసేసి సేఫే, ఏం కాలేదు కాకపోతే. సో మళ్ళీ మూవ్ అవుతున్నాం మనము. సో మా వాడు చూడండి, హాయ్ రియాన్. మిర్రర్లో ఎంత క్యూట్గా ఉన్నాడు, క్యూట్ కదా. సో అంత వ్యూ చూస్తున్నాడు, అంటున్నాడు, ఎగ్జైట్మెంట్లోనే అవుతున్నాడు. మేము ఎండలో ఏమో వెళ్ళిపోతున్నాము, కార్ హీట్ అయిపోయింది. అది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అవడం కూడా. తప్పట్లేదు మాకు, హీట్ ఉండడం వల్ల మాకు రోడ్స్ బాగాలేవు. పక్క హీట్, ఓవర్ హీట్ హీట్ అయిపోయిందంట. వాడు చూసేసాడు, అర్థం చూసాడు, ఎగ్జైట్మెంట్ అవుతా. చూడండి ఫ్రెండ్స్, వాడు చూసాడు అద్దంలో. ఇంకా చూడండి, వాడు ఇష్టపడకుండా చూపిస్తాడు. చూడండి, ఓ ఓ అంటే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో ఉన్న కండిషన్ క్లియర్ చేసుకునేసి మూవ్ అవుతున్నాము. అది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇదే వాటర్ వ్యూ. ఈ వీడియోలో వాటర్ అందరు ఇట్లా, రోడ్ అందరు ఇట్లా. అది ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 50% వచ్చేసాము. ఇక్కడైతే రోడ్స్ బాగున్నాయి. చూద్దాం మరి. పోను మళ్ళీ ఇంకెన్ని పరీక్షిస్తారు మమ్మల్ని. ఫ్రెండ్స్ చూడండి, ఇది జూ కాదు, జూ అనుకోపోతు, జూ కాదు ఇది. రోడ్లో మాకు క్యూట్గా వచ్చి నిలబడ్డాయి. వావ్, చూడండి ఈ సైడ్ చూడండి, ఈ సైడ్ చూడండి. ఇప్పుడే పడుకొని లేచి మా తమ్ముడితో ఆడుకుంటున్నా. మా చిన్ను నాకు ఆడిస్తా ఉంటే బేబీ షర్ట్ బేబీ షర్ట్ బేబీ షర్ట్ బేబీ షర్ట్ మమ్మీ షర్ట్ మమ్మీ షర్ట్ మమ్మీ షర్ట్. హనుమాన్ జయంతి ఇది సందర్భంగా అన్ని చోట్ల చూడండి విగ్రహము ఎంత క్యూట్గా ఉందో. ఫ్రెండ్స్ చూడండి హిల్స్, సో
పెంచల కోనకి ఎంటర్ అయినట్టున్నాము బహుశా. సో అందువల్లే అంత చూడడానికి బట్ తిరుమల అలా ఉంది ఇది. ఏరా తిరుమల లాగా ఇదే సేమ్. మాకు మొన్న అంతమంది వ్లాగ్లో మీకు పెట్టున్నాను చూడండి తిరుమల. సో ఇలాగే ఉంటుంది రూట్ అంతా. సో అలాగే ఉంది చూడండి ఫ్రెండ్స్, బాగుంది. బట్ టర్నింగ్స్ ఉన్నాయి చూడండి, టర్నింగ్స్ సేమ్ తిరుమల. ఇప్పుడు రాబోతుంది మంకీస్. ఉన్నదూరు పారిపోయింది పో. అది వారే ఉండరా ఏ మంకీ చూసింది చూడండి ఫ్రెండ్స్. మన పిల్లవగానే పిలిచినంత మంచి మంకీ చూడండి ఇది. హాయ్ అమ్ము చూడండి, హాయ్ చెప్తా ఉంది. సో ఇది ఇది మినీ పెంచల కొన లేదు, ఇది తల కొన ఎలా ఉన్నది మాకు ఇది చూడండి ఫ్రెండ్స్. వావ్, ఫస్ట్ టైం బేబీ అంట చూడండి ఫ్రెండ్స్. మంకీ బేబీ చూడండి ఫ్రెండ్స్. వావ్. సో రాక్స్ ఎక్కాలా యాక్చువల్ చెప్పాలంటే ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది హ్యాపీ టూర్ అనుకుంటే అడ్వెంచర్ టూర్ ఉంది మాకు ఇది. చూడండి 1 వే అనుకుంటే 3 వేలా ఉంది ఇది. ఒకటి కార్ ఇటు పోతుంది అటు పోతుంది ఫ్రెండ్స్. చూడండి రోడ్ ఎంత చిన్నదిగా ఉందో, రాక్స్ ఓ పక్క. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ మమ్మల్ని. తిరుమల లాగన్నా ఒక ఎగ్జిట్ ఒకటి ఇన్నొకటి పెట్టినా బాగుండు, అలా పెట్టకుండా చూడండి. మీకు చూపించిన తిరుమల అవుట్పుట్ అంతా ఇది కాదంట, అసలైంది ఇది కాదంట రూట్. మేము రాంగ్ రూట్ వచ్చాం. ఏంటో ఫ్రెండ్స్, 11 స్టార్ట్ అవుతా అనుకున్నాం, టోల్ అయింది. టోల్ స్టార్ట్ అయినా కార్ హీట్ అయింది. కార్ హీట్ అయినాక రూట్ మారింది. సో మాకు ఈ టూరు పెంచల కోన లక్ష్మీ నరసింహ స్వామి కనబడుతున్నాం మాకు ముందుగానే. ఇప్పుడు దేవుడా దేవుడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రూట్స్ చూడండి ఫ్రెండ్స్. నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మాండ టైప్ అయిపోయింది. ఆపంటారు మా పరిస్థితి అది ఫ్రెండ్స్. మళ్ళీ రూట్లో జాయిన్ అయినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రూట్ తెలుసుకున్నాం, కరెక్ట్ రూటు. సో ఆ రూట్కి వచ్చి ఉన్నాం. సో రోడ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ ఒక 1 అవర్ వేస్టేజ్ అయింది మాకు మొత్తానికి ఫ్రెండ్స్. ఇది కూడా డౌట్గా ఉంది రూటు. ఆటో వాళ్ళు అడుగుతున్నాము, ఆటో చేసాము. అన్న పెంచలకొండ టెంపుల్ ఎటో? టెంపుల్ పెంచలకొండ టెంపుల్, పెంచలకొండ గుడి టెంపుల్ ఇదే కదా, ఇదే కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా చూడండి మా ఫ్రెండ్స్ చెప్పాను ఇట్టే అంట ఫ్రెండ్స్. ఓకేనా బతికాం ఫ్రెండ్స్. టోల్ గేట్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వచ్చేసాం, గుడికి కాదు టోల్ గేట్కి వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ రాయ్పూర్ పెంచలకోన ఏర్పేడు సెక్షన్ రాయ్పూర్ టోల్ వేస్ అనమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. సో ఆ రాంగ్ రూట్ వెళ్ళడం వల్ల మనకు టైం అంతా నియర్లీ ఒక 1/2 అవర్ వేస్ట్ అయింది. వెహికల్ అక్కడ స్టాప్ అవ్వడం వల్ల ఒక 1/2 అవర్ వేస్ట్ అయింది. టోటల్ 1 అవర్ వేస్ట్ అయింది. ఇక లేదు, వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మళ్ళీ అడిగాము. అమ్ము ఎన్ని అంటే ఎన్ని చెప్పారు ఫ్రెండ్స్? ఇంకో 14 అంట. ఇంక ఇదే లాస్ట్ ట్రావెల్. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ చూపించేస్తాను ఒకేసారి మీకు. ఇప్పటికే మీకు 20, 30, 40 అని చెప్పాను, ఇంకా చెప్పను. సో ఎంట్రన్స్ అవుతున్నాం చూడండి. ఆర్చ్ శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ. పిలుచుకొని పోలే పో, నీకు టైం ఉంది తీసుకొని, మాకు టైం లే. ఏం చేసేది పో. చూడబాక భగవంతుడా. లక్ష్మీ నరసింహ స్వామి. సో ఏముంది దాంట్లో చూద్దాం. పిచ్చుకులు ఎక్కడ ఫ్రెండ్స్? ఓకే వెనక్కి పడుకోమన్నాడు ఫ్రెండ్స్. సో వచ్చేసాం పెంచలకోన ఆర్చ్ ఎంట్రన్స్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో మీకు టెంపుల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే వ్యూ జూమ్ వేసి చూపిస్తాను చూడండి టెంపుల్. ఇదే టెంపుల్. సో మనం ఇంకా ఫ్రెష్ అప్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి సో అటు నుంచి వెళ్దాం
ఫ్రెండ్స్ సో వచ్చేసాం కదా. సో చిన్న ఒక మీల్స్ అన్నదానం చేస్తున్నారు ఇక్కడ. సో దేవుడి ప్రసాదంలాగా కాబట్టి తిందాము. ఎప్పుడు రెస్టారెంట్ తినేదే కదా, ఒకసారి దేవుడు అన్నదానంలో అన్నదానం తిందాము. ఓకే ఫ్రెండ్స్ మా వాడు అన్నదానంకి వచ్చేసాం. సో ఫుడ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఇదే పెంచెల కోన అన్నదానం సత్రం ఇది. సో ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెండ్స్ ఇది దేవుడిది అన్నదానం ఫుడ్. సో అరటికాయ, సో పచ్చడి, సో 2 ఐటమ్స్ ఇంకా ఉన్నాయి ఐటమ్స్ తెస్తున్నారు అవి కూడా. సో అవి కూడా చూద్దాం. సో ఎప్పుడు మన రెస్టారెంట్కి వెళ్ళి బటర్ నాన్స్ బిర్యానీ ఏవో చెప్పేసుకుంటాం, నాన్ వెజ్ అంత. ఇది దేవుడి సన్నిధానంలో మంచి ఫుడ్ తినబోతున్నాము. సో మా వాడు చూడండి పాలు తాగుతున్నాడు, పూర్తిగా వాటర్ తాగుతున్నాడంట. అమ్ము వెయిటింగ్. వైట్ రైస్ ఏమైంది? చాలులే మళ్ళీ పెట్టుకుంటుంది కాబట్టి. వైట్ రైస్ ఏమో సాంబార్ ఉందా? సో సాంబార్ కూడా ఉందంట. చూద్దాం. పచ్చడితో టేస్ట్ చేసింది వావ్ అంట. ఇప్పుడు అమ్ము టేస్ట్ చేస్తుంది పచ్చడితో. బెల్లమన్నం పెట్టుకోలేదు రాత్రి. బెల్లమన్నము తిందాం, బెల్లమన్నం పెట్టుకుని తిందామా? సో బెల్లమన్నం కూడా ఉంది, అది కూడా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్ము తింటుంది, ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సాంబార్ కమ్స్. సో సాంబార్ వచ్చింది ఫ్రెండ్స్, సాంబార్ వేసుకుంటాం. కాయలు ఉండేదా కొంచెం? సో స్పైసీ సాంబార్ నా ఫేవరెట్ ఫుడ్ అండి. వైట్ రైస్ విత్ సాంబార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, సో టోటల్ ఫుడ్ బెల్లపన్నం, అరటికాయ, పచ్చడి అండ్ రసం. ఓకేనా? ఫ్రెండ్స్ శ్రీవారి నిలయంలో మనకి SVN11 అనే రూమ్ ఇచ్చారు మనకి. సో ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. సో ఎంట్రన్స్ అమ్ము వాళ్ళు రెడీగా ఉన్నారు చూడండి. సో ఇక్కడేంటి, సో ఫ్రెండ్స్ మెట్లు ఎక్కి మన స్టెప్ ఉంది, వెళ్దాం. చూద్దాం రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను వ్యూ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, పెంచులయ్య కోనలో మేము రూమ్ తీసుకున్నాము. చూడండి నరసింహస్వామి చూపిస్తాను రూమ్. దివానీ ఉంది, ఇక్కడ ఒక రూమ్ లాగా వచ్చింది. ఇక్కడ స్పేస్ బాగుందండి. ఇది ఒక స్పేస్, డీలక్స్ రూమ్ అన్నమాట. ఇది బెడ్రూమ్. ఇదండి. హాయ్. ఇద్దో మా పాప, మా బాబు, మా ఆయన. డీలక్స్ రూమ్ అండి ఇది. చూడండి ఏసీ. మాకు ఇక్కడ పెంచులయ్య కోనలో మాకు ఇది దొరకడం అదృష్టం అండి. ఇది వచ్చి బాత్రూమ్ ఏరియా. ఇది దొరకడం అదృష్టం అండి మాకు. అబ్బా, ఇంతకుముందు దేవస్థానంలో పురుగులు కాదండి మా పాపకు వచ్చినప్పుడు. ఇప్పుడు అదే ఇచ్చారు కానీ వెతికి. ఏం చెప్పాలంటే రూమ్ పోయా 11 రూమ్కి పోతే అలా ట్యాబ్లెట్స్ 4 బాటిల్స్, మళ్ళీ ఇంకా దేవుడు ఏళ్ళ సంత కుప్పు ఉంది. బెడ్ మాత్రం బాగుంది కానీ సంత కుప్పు ఉంది. ఇది బాగుందండి, నీట్గా ఉందండి. అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు పురుగులు అండి మా పాపకి తీసుకొచ్చినప్పుడు. వీడికైతే ఎతికి తీసుకున్నాము ఈ రూమ్. ఫ్రెండ్స్ ఇదే మనకి ఇచ్చిన రూమ్. రెడ్డి జనసేన సేవా సంఘం నిత్యం అన్నదానం సెంటర్ అది. అక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు అన్నీ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. సో మా అమ్మ ఇది చెప్తా ఉంది. ఇక్కడ చూడండి మా అమ్మ చేసే ఫ్రెండ్స్. చూడండి వినాయకుడు ఎంత బాగుందో. సో చాలా క్యూట్గా ఉన్న వినాయకుడు. సో ఈ రూములోనే మాకు అన్ని దేవాలయాలు, అన్నదానము
అన్నీ ఉన్నాయి, రూమ్స్ అన్నీ ఆల్ ఇన్ వన్ అనమాట ఇక్కడ. సో చాలా బాగుంది అది ఫ్రెండ్స్. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఫస్ట్ విఘ్నేశ్వరుని అన్నం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ రిటర్న్ నైట్ వస్తాం రూమ్కి. సో అప్పుడు దాకా కలుసుకుందాం. బాయ్ అండ్ అట్టే గట్టే కొట్టి బాయ్. ఫ్రెండ్స్ మా వాడు చూడండి, చిన్ని వినాయక చూడండి, మా వాడు ఎంత బాగా క్యూట్గా చూస్తున్నాడు వినాయకుడినే. చూడండి అట్టే చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు ఎంత బాగా చూస్తున్నాడు. సో క్యూట్గా ఉంది కదా ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాడు మనవాడు, వినాయకుడు మనవాడు. చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇప్పుడు. సూపర్ కదా. సో ఇది రూము ఎగ్జిట్ ఎంటర్ ఉండేది ఫ్రెండ్స్. రెడ్డి జనసేవ సంఘం పెంచలకోన క్షేత్రము. సో ఇక్కడ మనకి రూమ్ అవైలబిలిటీ దొరికింది. ఫస్ట్ మనము దేవస్థానం రూమ్ అనుకున్నాము, అస్సలు బాగాలేదు అది. సో మీరు కూడా మంచిగా ప్లాన్ చేసుకోవాలంటే ఇటు వచ్చి బుక్ చేసుకోండి. ఏసీ డీలక్స్ రూమ్స్, నాన్ ఏసీ అన్నీ ఉన్నాయి. వర్త్ చాలా బాగా నచ్చింది మాకు ఇది. చూడండి ఎంత బాగుందో ఇది ఇక్కడ. సో అట్మాస్ఫియర్ చూడండి, చెట్లు కానీ రోడ్స్ కానీ అన్ని అవైలబిలిటీలో చాలా చక్కగా ఉంది, రూమ్స్ కానీ అన్నీ. సో ఇక్కడే ట్రై చేయండి, హ్యాపీగా ఉండండి. సో మా సజెషన్ అయితే ఈ రూమ్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్ము కార్ తీసి లోపలికి వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్ క్యూట్గా రెడీ వెళ్తుంది అమ్ము. సో అమ్ము ఓకే ఓకే, సీ దట్ సైడ్ ఓకే. పో రేవతి గో. సో ఇంకా మనం దర్శనానికి కారు ఎక్కుతున్నామండి. సో ఇంకొక 2 minutesలో అక్కడ ఉంటాము, దర్శనం చేసుకునేసి వచ్చేద్దాము. ఫ్రెండ్స్ సో ఓం శ్రీ లక్ష్మీ నరసింహనాయ నమః. సో అది ఫ్రెండ్స్, సో వెళ్తున్నాము. ఇంకా ఫోటోషూట్ ఈస్ ఓవర్. నైట్ మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది ఈవినింగ్ అనమాట ఇది. ఓకే అమ్ము మా యోగా చేస్తుంది ఇక్కడ, భరతనాట్యం చేయమంటే. ఓకే సో మన దర్శనం కంప్లీటెడ్. సో లోపల వీడియో అనేది అలో లేదు కాబట్టి సో బయట ఎంట్రన్స్ చూపిస్తాం మీకు. సో మాది అయిపోయింది ఇంకా దర్శనము. సో నెక్స్ట్ అమ్ము షాపింగ్. సో ఆమె ఎంజాయ్మెంట్ కోసము అమ్ము చూడండి ఎంత క్యూట్గా ఉందో పూలు పెట్టుకునేసి. ఫ్రెండ్స్ మా వాడు ఇంకా స్లీపింగ్కి వెళ్ళిపోయాడు. సో అలసిపోయాడు పాపం వాడు. సో కార్లో కూడా నిద్రపోలేదు కదా వాడు. సో అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో అక్కడితో ఈ దర్శనం వీడియో ఫ్రెండ్స్. ఇదే మనకి ఎంట్రన్స్. సో చూడండి అమ్మవారులతో దర్శనం ఇస్తుంది. ఇప్పుడు అమ్ము ఒక గుడ్ డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు రెడీ ఓకే రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి అమ్ము ఎంత భరతనాట్యం వేస్తుందో. అత్తయ్య వేసి డ్యాన్స్ వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి కృష్ణుడు ఇక్కడ, మా ఊడు కృష్ణుడు. ఇంకో కృష్ణుడు మీరు చూసుంటారు ఆల్రెడీ. ఫస్ట్ మాకు అమ్మ కృష్ణుడు, వీడు రెండో కృష్ణుడు అంతే.
ఇది రియల్ కృష్ణుడు, వీడు చిలిపి కృష్ణుడు. ఓకే, చూసారు కదా ముగ్గురు కృష్ణుల్ని. ఈమె ఎవరు ఫ్రెండ్స్, ఏమిటి చెప్పండి. అన్నీ అయిపోయింది, ఆల్మోస్ట్ 3 టెంపుల్స్ క్లోజ్ చేస్తాం. ఆ 3 టెంపుల్స్ ఏంటనేది మీ వీడియోలు చూసుంటారు. సో దర్శనం కంప్లీటెడ్. పెంచలకొన టూర్ ఇక్కడ వరకు అయితే డే 1 కంప్లీట్ అవుద్ది అనుకుంటున్నా. దర్శనం వరకు అయితే నేను షాపింగ్ వెళ్తాం అమ్ము పర్పస్కి. చూపిస్తారా? సో అమ్ము చెప్తుంది మీకు ఏం కొంటుందో చూపిస్తాం, అది రూమ్లో చూపిస్తాం, షాపింగ్లో చూపిస్తాం. సో ఎగ్జైట్మెంట్లో ఉంది అమ్ము. ఫ్రెండ్స్ సో లాంగ్ షాట్ చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. సో చూడండి ఎంత లైటింగ్స్తో ఎంత క్యూట్గా ఉండేదో కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఇది ఫ్రెండ్స్. సో గో టు షాపింగ్. సో షాపింగ్ ఈ లైన్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇటు వెళ్తున్నాము షాపింగ్కి ఫ్రెండ్స్. అమ్ము షాపింగ్ ఎంటర్ అయింది, ఇదే షాపు. సో అమ్ము ఏం సెలెక్ట్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. అమ్ము అదా నాకు పంటరాంగ పండు చిన్నాగలకు. సో ఫ్రెండ్స్ తిరుమల షాపింగ్ అయిపోయింది. సో అదే విధంగానే ఇక్కడ కూడా పెంచల కోణాల్లో కూడా షాపింగ్. అమ్ము కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేయాలని ఆశపడింది. సో వన్ ఈజ్ ద ఏదో బాక్స్ కొనింది. సో అదన్నీ మళ్ళీ ఒకసారి రూమ్లో కూడా ఏమేమి పర్చేజ్ చేసింది ఒకసారి అన్నీ ఒకే వీడియోలో చూపిస్తాము. సో అదనమాట. మా వాడు చూడండి ఫ్రెండ్స్ షాపింగ్ లెక్క పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఎప్పుడు చేద్దామా అని చూస్తున్నాడు బహుశా. చూడండి వాడు క్యూట్గా ఓయ్ క్యూట్గా చేస్తున్నాడు ఫ్రెండ్స్ వాడు. సో వాళ్ళు అక్కడ చూస్తున్నాడు ఫ్రెండ్స్. అమ్ము చూడండి. అమ్ము వాట్ ఈస్ దిస్? చాకోబా తింటుంది అమ్ము. ఊరేగింపు జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఎంత ప్రశాంతంగా నైట్ చూడండి ఎంత బాగుందో వాతావరణం. సో అది ఫ్రెండ్స్ ఇదండి దేవుడు. జూమ్ చేసి చూపిస్తా చూడండి. వావ్ ఈటింగ్ చూసారా. అమ్ము ఒక ఐస్ క్రీమ్ తిని సగం తిన్నట్టు వారేసింది. సో మరి మసాలా వచ్చింది స్పైసీ ఫ్రెండ్స్. చాలా ఊరిలో స్పైసీ బాగుంది టేస్ట్. బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు నేను గుడికి పోయాను కదా, అప్పుడు గుడికి పోతే డాడీ ఇన్ని కొనిచ్చాడు చూడండి. 1 2 3 బిడ్డ నేసి కొనిచ్చేసాడు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూపిస్తా చూడండి. మా డాడీ పెద్ద సెట్ కొనిచ్చాడు, ఇంకోటి చిన్ని సెట్ చూపిస్తా ఉండండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఒకటి వాచ్, మళ్ళీ ఇక్కడ స్టిక్కర్స్ అనుకుంటా నేను. మళ్ళీ ఖాళీగా ఉంటుంది కదా దానికి ఇలా స్టిక్కర్స్, మళ్ళీ పెయింటింగ్స్, బ్లాక్ వర్క్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ స్టాండ్ వచ్చింది, మనం ఇట్లా వేసుకుంటే ఓకే స్టాండ్ అంతకే వచ్చింది. మళ్ళీ ఇది డ్రాయింగ్ వేయండి కార్డ్స్, మళ్ళీ పెయింటింగ్ బ్రష్, అంతే అండి. ఇవి వచ్చాయి. ఇంకొకటి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేసానా. ఇప్పుడు ఒక బాక్స్ వచ్చింది, ఒక పెయింటింగ్ వచ్చింది, మళ్ళీ ఒక బ్రష్ వచ్చింది, మళ్ళీ పెన్సిల్, మళ్ళీ షార్ప్నర్, మళ్ళీ ఎరేజర్ కాదండి పెన్సిల్కి ఏదైనా ఖాళీగా ఉంటే ఖాళీకి ఇలా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఈ రెండు ఈరోజు ఓపెన్ చేసేస్తా. ఇది ఒక్కటి నాకు ఇష్టం కాబట్టి రేపు ఓపెన్ చేస్తా. ఏమేమి కలర్స్ ఉన్నాయి తెలుసా? బ్రౌన్, బ్లాక్, పర్పుల్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, పింక్, వైట్, లైట్ పింక్, స్కిన్, వైట్. ఫ్రెండ్స్ అయిపోయింది దర్శనం. పెంచల కొన టూర్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో రిటర్న్ ఇది స్టార్టింగ్లో చూపించాం కదా. సో ఇది రిటర్న్, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం హోమ్ టౌన్కి. సో బాయ్. సో ఈ వీడియో చూడండి. మా కంటెంట్ నచ్చితే
ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మా బొడ్డు ఆన్ లో ఉంచుకోండి. మా బొడ్డు చూడండి. ఏమో. ఓకే బాయ్ 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 బెల్ Bye. ఐకాన్ ఉంచుకుంటే మా అప్డేట్లన్నీ కంటెంట్లన్నీ మీ ఫోన్ లోకి వస్తుంది. ఓకే బాయ్. బాయ్. ఇంకా బయలుదేరుతున్నాం, అయిపోయింది. ఇంకా మా వాడు చూడండి క్యూట్గా చూస్తున్నాడు. సో మంచి కోఆపరేట్ చేశాడు మా వాడు. ఇది త్రాటూర్, కాణిపాకం, తిరుమల అండ్ కోన ఈ 3 మా వాడు టూర్లో. నెక్స్ట్ అమ్ము టూర్ ఉంటుంది. సో అది బీచ్ లేకపోతే ఏదో ఉంటుంది చూద్దాము. సో బాయ్ అప్పటి వరకు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. La 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 la. No, la 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 la. ఆ చంద్రుల్లో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సమాను చూసి మీ సందేశి ఏసేకే కా చికిరి చికిరి గుంటే సురకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుగుల మచ్చై పిల్ల. ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. నమో నమః. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా, అన్నిటాంతటా నువ్వే నిండగా. గరిమలగిమలుగా నువ్వే, కనులెదుట మహిమగా నువ్వే. జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా. మేఘమంచులా దాటేసా సంద్ర గర్భము నీ దేశ. అవధులనధిగమించేసా నిన్ను చూడగా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గోవింద మాధవ జయ జయ. ఈ జగతికి మూలం నీ దయ. నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ. పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గరి సరి సరి పద గా 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 మరే. రే సరి పద గా మరే. సరి సదా. ఓం నమో భగవతే.
ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిసేవాటం ఏ బొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు నీ మధ్య